హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలా. ఈరోజు మనం చూడబోయే రెసిపీ రాజ్మా. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఇది హై ప్రోటీన్ ఫుడ్ అండ్ వెరీ వెరీ హెల్తీ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. దీంతోపాటు ఒక 5 పచ్చిమిరపకాయలు వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము. రాత్రంతా నానపెట్టేసుకున్న రాజ్మా తీసుకొని దీన్ని ఒకసారి వాష్ చేసేసుకొని, అంటే ఆ నీళ్ళు డ్రైన్ చేసేసి, దాంతోపాటు ఒక పెద్ద పొటాటో ఇట్లా పొట్టు తీసేసి వేసేసుకున్నామంటే దీంతోపాటు బాగా బాయిల్ అయిపోతుంది. కొంచెం సాల్ట్ వేసి వీటిని మనం ఒక 12 విజిల్స్ వచ్చేంత వరకు బాగా మెత్తగా కుక్ చేసుకుందాం. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 కప్ ఆయిల్ లేదా ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఒక 3 లవంగాలు, ఒక 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఉన్నాయి కదా, అది ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇందులోనే 1 స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ ఇందులోనే వేసేసి దీంతో పాటు ఫ్రై చేద్దాం. ఇది త్వరగా మగ్గాలంటే ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఇంకొక 1/2 స్పూన్ పసుపు వేసుకొని కొద్దిసేపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. సో ఇది మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే ఇది మనకు అయిపోయినట్టే. సో ఈ టైంలో మనం ఒక 2 టొమాటోస్ని జ్యూస్ తీసి ఇందులో వేసేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చిందంటే ఇది మనకి కుక్ అయిపోయింది. ఈ టైంలో మనం ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ కాశ్మీరీ కారం, ఇది కలర్ కోసం మాత్రమే, అండ్ ఒక 1/2 స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని కొద్ది దగ్గర పడేంత వరకు దీన్ని మనం ఇలానే ఫ్రై చేసుకుందాం. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు మనం రాజ్మా స్టాక్ ఉంది కదా, ఆ వాటర్ని ఇందులో పోసేసుకుందాం. కొద్ది కన్సిస్టెన్సీ కోసం. దాని తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మాని కూడా ఇందులోనే కలిపేసుకుందాం. దీన్ని మనం ఇలానే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు దీన్ని ఇలానే కుక్ చేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత చూసుకున్నారంటే ఆహా, ఎంత బాగుంది కదా, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అంతే. ఇంకా దీంతో పాటు కాంబినేషన్కి జీరా రైస్ కనుక ఉందంటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. త్వరలో ఆ రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇంకా మనకి కర్రీ అయిపోయిందండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీన్ని దించేసుకోవటమే. సో బాగుంది కదా. నెక్స్ట్ రెసిపీ కోసం వెయిట్ చేయండి. బాయ్.